ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనం పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు ఓటర్లంతా పోలింగ్ బూత్లకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మార్నింగ్ అవర్స్ లో పోలింగ్ శాతం ఊపందుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఓటింగ్ తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ మాన్క్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ పోరు ప్రశాంతంగా జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. 52 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా జరగక మొత్తం 503 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 4592 వార్డుల్లోనూ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. మొత్తం పంచాయతీ ఎన్నికల్లో 1749 మంది పోటీ పడుతుండగా సర్పంచ్ ఎన్నికలకు గాను 1749 మంది పోటీ పడుతున్నారు. అలాగే వార్డులకు సంబంధించి 4957 వార్డులకు గాను 981 గ్రామ పంచాయతీల వార్డులకి ఏకగ్రీవంగా జరగక మిగిలిన చోట్ల 8776 మంది పోటీలో ఉన్నారు. వాళ్ళ భౌతవ్యం ఈరోజు తేలబోతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలాగా వరంగల్, హన్మకొండ, అలాగే భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ ఈ 6 ప్రాంతాల్లో జరిగినటువంటి 6 జిల్లాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే కోసం ఉత్సాహంగా కనబరుస్తున్నారు. ప్రస్తుతం మనం ఎల్కతుర్తి మండల కేంద్రం సంబంధించినటువంటి గ్రామంలో ఉన్న ఓటర్లు చూడొచ్చు. ఇక్కడ 3 బూతులలో పూర్తిగా ఒక్కొక్క బూత్ దగ్గర ఒక పోలింగ్ స్టేషన్లో 680 మంది ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓటర్లు యువత అలాగే మిగిలినటువంటి వృద్ధులు ఎక్కువ మంది ఉదయం పూట ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారు. ఉదయం 2 గంటల్లోనే దాదాపు 20% ఓటింగ్ పూర్తయినట్టుగా అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. పోలింగ్ బూతుల దగ్గర మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు, అలాగే వృద్ధులు ఎక్కువ కనిపిస్తున్నారు, యూత్ ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో పల్లెపోరు ప్రశాంతంగా జరగడం కోసం పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. ఒక పోలింగ్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి మండలానికి ఒక ఏసీపీ అధికారిని అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరైతే ఓటింగ్కి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకుని ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేలాగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. 5000 ఓట్ల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియ 7 గంటల్లోకి పూర్తవుతుంది. ఒకవేళ 5 నుంచి ఎక్కువ కనుక జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మాత్రం 9 గంటల వరకు కౌంటింగ్ పూర్తి చేసేలాగా చర్యలు చేపట్టిన నేపథ్యంలో సిబ్బందిని కేటాయింపులో చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కౌంటింగ్ దగ్గర కానీ లేకపోతే పోలింగ్ దగ్గర కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు ఇలా అన్ని జిల్లాల్లో తొలి దశకు సంబంధించినటువంటి 23 మండలాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరుగుతుంది. తొలి 2 గంటల్లో సుమారుగా 20% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వరకే ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో యువత అలాగే వాళ్ళందరినీ మొబిలైజేషన్ చేసి గ్రామాలకు సంబంధించినటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళందరినీ తరలిస్తున్న నేపథ్యంలో పోలింగ్ బూతులలో క్యూ లైన్ కనిపిస్తుంది. వాజిద్, అరుణ్ కుమార్, ఎన్టీవీ, వరంగల్.